సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎన్నికయ్యే చట్టసభల ప్రతినిధులు చేపట్టాల్సిన మహానగర ఏర్పాటు, ప్రధాన అభివృద్ధి సమస్యలపై అజెండాపై పౌర సంక్షేమ సంఘం పబ్లిక్ మేనిఫెస్టోను ప్రచురించింది. బుక్లెట్ను పూర్వ ప్రజాప్రతినిధులు దివంగత సివికే రావు, మల్లాడి స్వామి జ్యోతుల, సీతారామమూర్తి, కెఈ ప్రజా జోసెఫ్లకు ప్రత్యేక పేజీ కేటాయించి అంకితం చేశారు. మేనిఫెస్టో బుక్లెట్ను మాజీ మంత్రి సీనియర్ సిటిజన్ ముత్తా గోపాలకృష్ణ ఆవిష్కరించారు. 29 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ కాకినాడ పార్లమెంటు నుండి, కాకినాడ సిటీ నుండి, రూరల్ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థుల్లో గెలిచినటువంటి వారు ఈ కాకినాడ జిల్లా కేంద్ర అభివృద్ధికి చేయాల్సినటువంటి అజెండా అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రముఖులు, మేధావులు, విజ్ఞులు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరి దగ్గర నుండి కూడా ఈ పౌర సమస్యలన్నింటినీ కూడా ఇదంతా కూడా ఈ యొక్క బుక్లెట్ ని మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడు సివికే రావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారు, మాజీ శాసనసభ్యులు, మంత్రివర్యులు దివంగత మల్లాడి స్వామి గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దివంగత కెఈ ప్రభా జోసెఫ్ గారికి అంకితం చేస్తూ ఈ యొక్క బుక్లెట్ ని ప్రజాహితం కోసం ప్రజలందరి దృష్టికి కూడా తీసుకురావడం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.